అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మీడియా వాళ్ళు ఏం వస్తారో వాళ్ళకి తెలియదని చెప్పి మనం అనుకుంటాం, కానీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తుంటారు. అంటే ప్రజలకి ఏం తెలియదు, మనం ఏది రాస్తే అదే నమ్మేస్తారు. వ్యతిరేక పవనాలు ఒక ప్రభుత్వానికి కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ వాళ్ళే కల్పిస్తారు, దానికి ఉధృతం చేస్తారు. ప్రజలు కొంచెం నమ్ముతున్నారని తెలిస్తే దానికి లేనిపోని కట్టుకథలు అల్లేసి అంతా వాళ్ళే చూసినట్టు ఏది రాస్తారు నమ్మేస్తామంటారు. ప్రజలు అంత మూర్ఖులు అనుకుంటారు. ప్రజలు చెవుల్లో పువ్వులే ఉండి మీకు పెట్టడానికి ప్రయత్నించకండి. క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు బయట బాగానే దొరుకుతున్నాయి అమ్మా. ఈయనెవరో ఒక మీడియా పేపర్లో విశాఖ శారదాపేట గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఒక విషయం ఏంటంటే, విశాఖ శారదాపేటం కానీ ఏ పీఠం అయినా అది దేవాలయానికి సంబంధించింది. ఏ దేవాలయం? దేవాలయం అనేది హిందువుల సొత్తు. హిందువులు అంటే ఎవరు? హిందూ ప్రభుత్వం కాదు. హిందూ ప్రభుత్వం అనేది ఎక్కడుంది? లేదు. హిందువులు అంటే ప్రజలు. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ ఆలయానికి వెళ్ళి ఎవరిని ధ్యానించాలి, ఇంట్లో ఏ పటం పెట్టుకోవాలి, ఏ గుళ్ళో ఎంత చందా వేయాలి, ఎంత డొనేషన్ ఇవ్వాలి అనేది వ్యక్తిగత విషయం. ఇష్టమైన వాళ్ళు 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 50 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు. అది ఆయన వ్యక్తిగత విషయం. మీరు ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరికి ఏం తెలియదు అని చెప్పి అనుకోకండి. వ్యక్తిగత విషయం. దానికి కారణాలు, లాజిక్లు ఉండవు. అదేదో సినిమాలు చెప్పినట్టు అభిమానులు చేసేదానికి లాజిక్లు ఉండమంటారు. ఇవి అంటే సెంటిమెంటు, బిలీఫ్ సిస్టమ్. అది రిలీజియన్ అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మీరు చేతిలో పేపరు ఏదో ఒక మీడియా ఉంది కదా అని చెప్పి ఎప్పుడు హిందువులే బాగాలో ఒకేపోయారు మీకు. హిందూ ఆలయాలన్నా, హిందూ మతం అన్నా, ఆ పీఠాలన్నా, అక్కడ ఉండే స్వామీజీలన్నా మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటామండి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం. మీరే వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి మీకు ఎందుకు ఇది నిద్ర పట్టట్లేదా మీకు? ఇదే విషయం మీరు అన్ని మతాల గురించి రాయండి. ఇంకా ఉన్నాయిగా మతాలు. నేను పేర్లు చెప్తే బాగోదు. వాళ్ళ దగ్గర నా సహోదరులే. మేమంతా బాగానే ఉన్నప్పుడు మీకేంటి బాధ? వాళ్ళ గురించి రాయండి దమ్ముంటే. ఏదో మేము ఇదివరకు స్ట్రైక్ చేసేవాళ్ళం బ్యాంకుల్లో. జో హంసే టకరాయేగా చూరు చూరు హో జాయేగా. ఆ మాటని ఇప్పుడు అన్నగాని గుర్తుకొచ్చి చెప్పానంతే. నాన్న అమ్మ స్టేట్మెంట్ బాగుంది కదా అని చెప్పాను. అర్థం చేసుకోండి. విశాఖ శారదాపేటం శాశ్వత ఆదాయ వర్గాలకు వెళ్తుంది. వాట్ ఈస్ దట్? ఐ డోంట్ సే ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. నేను కూడా అదనపు ఆదాయం కోసం చూస్తూనే ఉన్నాను. పెన్షన్ తీసుకుంటా అనిపిస్తాం. అదనపు ఆదాయం ఏమన్నా వస్తే నేను కూడా ట్రై చేస్తాను. తప్పేం కాదు. మీరు చేసేది అదే. మీకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఇది కూడా అదనపు ఆదాయమే. స్టార్టింగ్ లేనిది. నిత్యం ఆదాయం తీసుకొచ్చే దారులను వెతుక్కుతోంది. తప్పేం లేదు. శారదాపీఠం అంటే వాళ్ళు సంపాదించుకుంటారు. ఎవరి కోసం సంపాదిస్తారు? అక్కడ నుండి స్వామీజీ ఆయన జేబులు వేసుకుపోరు. జేబులు వేసుకుపోయినా మాకేం అభ్యంతరం లేదు. ఒకటే మాట పగిలిందా? ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నాన్న నేను బాగా రాసని చెప్పి అనుకుంటున్నామో, పదజాలం మంచిది వాడుతున్నాను, ప్రజల్ని కట్టుపడేసే విధంగా రాస్తున్నాం, పాఠకులని వీక్షకులని అని చెప్పి అనుకుంటున్నాము. ఓ జమన చెలగే. ప్రజలు మీకుండా ముద్దులైపోయారు ఇప్పుడు. ఎందుకు? సేవ ముసుగులో వైకాపా ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందాలని చూస్తుంది. సేవ ముసుగా? ఒక పీఠం చేసేది సేవ ముసుగానే అంటారు. హౌ డేర్ యువర్ మ్యాన్? మీ మీద డిఫమేషన్ కేసు వేస్తారు వాళ్ళు. ఆ పీఠాధిపతి ఎవరుంటారో సేవ ముసుగు అన్నారు కదా ఆయన్ని. ఇది చాలా భారీ పదజాలం. ఇదే పొలిటికల్లో ఒక ఆయన అన్ని చూడండి, మీకేమవుతుందో తెలుస్తుంది. ఆ దమ్ము లేదు మళ్ళీ. ఇప్పటికే భీముల్లోనే 100 కోట్ల విలువ చేస్తే 15 ఎకరాలను కావచ్చు చౌకగా కొనిస్తుంది. కొనుక్కుంటాం. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, పీఠంలో డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటారు. తిరుపతిలో డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొట్టారు. తప్పేంటి? తిరుపతిలో 100 కోట్ల, 1000 కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి, కోట్లు. వాళ్ళు కొట్టారు. తప్పేంటి? అవన్నీ మేము ఇచ్చినవి. అవన్నీ హిందూ మతానికి, హిందూ ధర్మానికి సంబంధించినవి, ఆలయానికి సంబంధించినవి. మేమే ఇచ్చాం. ప్రజలు ఇచ్చారు, భక్తులు. సరే నన్ను ఇచ్చండి, భక్తులు ఇచ్చారు, హిందూ భక్తులు ఇచ్చారు. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు తీసుకుని వీళ్ళు కొంటున్నారు. ప్రజలకి, ఆ భక్తులకి నమ్మకం.
వాళ్ళు ఏ ఆస్తులు కొన్నా హిందూ ధర్మానికి ఉపయోగిస్తారని వాళ్ళకి తెలుసు. ప్రజలు అంత ముఖ్యలేం కాదు. ఇవాళ 100 రూపాయలు ఇచ్చేవాడు రేపు 150 ఎందుకు ఇస్తాడు? మీరు పేపర్లో ఏం రాసినా సరే ఎందుకు ఇస్తున్నారండి ప్రజలు? తిరుపతిలో అలా జరిగింది, ఇలా జరిగింది, ఇన్ని ఫ్రాడ్లు జరిగాయి, ఇన్ని స్కాములు, కుంభకోణాలు జరిగాయి లేదో ఆ భగవంతుడికి తెలుసు. ఓకే, 50% జరిగాయి అనుకున్నాం మీరు రాసిన దాంట్లో. అయినా సరే ఆదాయం అక్కడ తగ్గిందా? తగ్గలేదు కదా. ఎందుకు? నాలాంటి వాడు భక్తుడు తిరుపతికి వెళ్ళి ఈ పేపర్లు ఎన్ని చదివినా 100 రూపాయలు వేయాల్సిన చోట ఓకే ఇలా ఇలా రాస్తారు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తిరుమల, 100 ఎందుకు లేని 50 వేస్తాను. ఎందుకు వేస్తాను నేను? 50 ఎందుకు ఇవ్వాలండి? మనసులో ఉంటుందండి. వెళితే దేవుడి దగ్గరికి వెడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అన్యాక్రాంతం అయితే అది దేవుడు తప్పు. నా డ్యూటీ నేను చేశాను అనుకుంటాడు భక్తుడు. దేవుడు ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి, చేస్తాడు. చేయకపోతే అది ఆయన తప్పు, నా తప్పే ఉండకూడదు. యాజ్ ఏ భక్తుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను ఈ భూమి మీద. హిందూగా పుట్టినందుకు నేను ఇస్తాను, 100 ఇస్తాను, 1000 ఇస్తాను, 1,00,000 ఇస్తాను, స్తోమతను బట్టి. దేవుడికి ఏదంటారు చూసారు, ఆమ్ని ప్రెసిడెంట్, ఆమ్ని పొటెంట్. ఎక్కడున్నాడు ఆయనకి తెలియదు. విశ్వాంత వ్యాపించి ఉంటాడు, మహాశక్తివంతుడు. ఆయన ఏమైనా చేయగలడు. చేయట్లేదు కదా అని చెప్పి దోచుకుంటారు. దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. మనం ఈసారి ఇంకో వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పటికప్పుడే ఏ టాపిక్ ఆ టాపికే. అమ్మా, మంచి ఎక్కడున్నా స్వాగతిస్తాం, చెడు ఎక్కడున్నా ఇదిగో ఎలా చెప్పుకుంటాం, తప్పే ఉంది. వేద విద్య కోసం గతంలో కేటాయించిన భూములను సంబంధించి ఆదాయ సముపార్జనకు వీలుగా ఉత్తర్వులు మార్చాలని ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రికి లేఖ రాయడంలో తప్పే ఉందండి. ఆయన మా ముఖ్యమంత్రికి మేమందరం ఓటేస్తాం. అఫ్కోర్స్ నేను ఓటు వేశాను, ఆయనకి వేశాను నేను చెప్పట్లేదు. ప్రజలందరూ ఓటు వేస్తారు, మెజార్టీ వచ్చిన ఆయన గెలిచారు. ముఖ్యమంత్రి అంటే సమ్ XYZ. సి ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ ఇండివిజువల్ బై నేమింగ్ హిమ్ ఆర్ ఏ పొలిటికల్ పార్టీ బై నేమింగ్ ఇట్. ఇవాళ ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు. ప్రజలందరూ మెజార్టీగా ఓటేసి గెలిపించున్నారు ఒక ముఖ్యమంత్రికి. ఆయనకి ఒక ఉత్తరం రాశారు. అందులో తప్పే ఉంది, నాకేం కనపట్లే. ఎన్నో రాస్తాను నేను కూడాను. సార్ చార్మినార్ దాకా నాకు ఇచ్చేయండి, నేను రాసిస్తా. లేకపోతే వైజాగ్ భీమిలి మొత్తం నాకు ఇచ్చేయండి, వైజాగ్ బీచ్ నాకు ఇచ్చేయండి సార్, నేను ఒక్కడనే అక్కడ ఉంటాను, పెద్ద రిసార్ట్ కట్టుకుంటాను, ఎవరికి ఇవ్వనకి, అది నా పర్సనల్ ప్రాపర్టీ అయిపోతుంది. లేకపోతే విజయవాడ బ్రిడ్జి కానీ మొత్తం నాకు ఇచ్చేయండి సార్ అంటాను. నేను రాస్తాను ఉత్తరం. నన్ను రాయొద్దు అన్నాక మీరు యూ కెనాట్ స్టాప్ మీ. నేను రాస్తాను. ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలో కూడా మనం చెప్పక్కర్లేదు. మనం ఓటేస్తుంది ప్రభుత్వాన్ని పరిపాలించమని. అదే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రం అయినా సరే మన దేశంలో ప్రజలు మెజారిటీ ఓట్లు వేసి గెలిపించారు. ఎందుకని పరిపాలించమని. మనం ఉత్తరాలు రాసుకుంటే అమలు చేసుకుంటారు. మీరు రాయండి, ఎవరుతున్నారు? మీరు కూడా ప్రజల్లో ఒక భాగమే కదా, మీరు రాయండి ఉత్తరాలు. మీ చేతులు కాకపోతే పేపర్లు ఉన్నాయి, మీకు ఇష్టం. మీ పని అయితే ఓకే, పని కాకపోతే మీడియాలో దూయపడతారు మీరు. మేము సామాన్యులం, ఉత్తరాలు రాసుకుంటాం అమ్మ, అంతే. అంతకన్నా మేము చేయలేము. ఆధ్యాత్మిక ధార్మిక సేవలు అందించే సంస్థకు ఆదాయ మార్గాలతో పని ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆధ్యాత్మిక ధార్మిక సేవలతో గడపాల్సిన స్వామీజీలు అదే అంటే దాని భావం అదేగా. అంటే ఎప్పుడు చెక్కబద్దం తీసుకుంటూ అలా విభూతి రాసిన గడ్డాలు పెంచుకుని ఆ కాషాయ వస్త్రాలు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఎవరైనా అమ్మ తెల్లే అంటే ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఒక పావలా ఇస్తే అది తీసుకుని నమస్తే అని చెప్పి అనాలా. స్వామీజీలు కానీ, అక్కడ పాలక మండలి కానీ, ధర్మకర్తలు కానీ, ఆ బోర్డు మెంబర్స్ కానీ, అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, అక్కడికి వెళ్ళే మాలాంటి భక్తులు కానీ అలా ఉండాలా? అడుగు తింటూ ఉండాలా? అమ్మ తల్లిని మీకు ప్రాధాన్యపడుతూ ఉండాలా? ఎందుకంటే ఆ కర్మం పట్టింది వాళ్ళకి. ఇప్పుడు ఒకటి దేవుడికి ఇస్తాం, ఎందుకు ఇస్తామండి? నేనైతే ఒకటే అంటాను, దేవుడా నీకు 100 ఇమ్మంటే 100 ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ నువ్వు చల్లగా ఉండాలి, ముందు నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఆస్తులు కొనుక్కో, నువ్వు ఏసీలో ఉండు, మా దేవాలయాల్లో చక్కగా ఉండు. నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం. అలాగే ప్రభుత్వం కూడా అంతే. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైనా ప్రెసిడెంట్ గారు కూడాను
వాళ్ళు చల్లగా వాళ్ళు హ్యాపీగా ఉంటే దేశం బాగుంటుంది. దేశం బాగుందంటే మేము బాగున్నట్లక. అర్థమైందేంటి? అడుగు తింటూ ఉండాలా గడ్డాలు మిసాలు పెంచుకుని. ఆధ్యాత్మిక ధార్మిక సేవలు అందించే సంస్థకు సేవలు ఉంటారు. రాజకీయాలని కూడా మాకు సేవలు అంటారు కదండి మీరు. నేను ప్రజాసేవకు వచ్చాను, ప్రజా సర్వీస్ చేస్తున్నాను గత 30 ఏళ్ళ నుంచి అంటారు. అది సేవే కదా. మాకు సేవకి మరి డబ్బులు ఎందుకండి? మీకెందుకు డబ్బులు? ఏమండే మాకు కూడా కొద్దిగా మీ అంత మీడియా లేకపోయినా మా చేతిలో ప్రశ్నించి నోరు మాకు ఇచ్చాడు దేవుడు పాపం. మరోవైపు విశాఖలోని ప్రముఖ ఆలయాలపై ఈ పీఠం కన్నుబడింది. పీఠం కన్నుబడింది అంటే ఏదో అమ్మ మీద కన్ను పడ్డట్టు, వీధిలో పోయే వాళ్ళ మీద కన్ను పడ్డట్టు. మీరు పొలిటికల్ లాంగ్వేజ్ వాడవలసింది వేరే చోట, ఇక్కడ కాదు. బహుశా ఈ రిపోర్టర్ ఇది రాసిన ఆయన్ని ఆధ్యాత్మిక కల్చరల్ మ్యాటర్స్ రాయాల్సిన వారు సెలవు పెడితే పొలిటికల్ రిపోర్ట్ ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టదు అంటున్నారు. లేకపోతే 2 సీట్లు ఒకటే మేనేజ్ చేస్తున్నాడు. మీరే వాడిని పీకేసి ఉంటారు, జీతాలు 2 బొక్కెంతకని ఈయన కేసుకుంటున్నాడు. ఎక్కడ ఏ పదజాలం వాడాలో తెలియట్లా పాపం కొరలాడికి. 10th పాస్ అయ్యాడే, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడే. మరి చూసుకోండి. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్కి బాగా జీతాలు ఇవ్వాలి, మంచి లాంగ్వేజ్ మంచి భాష వాడే వాళ్ళకి మంచి జీతం ఇవ్వాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు మీరు చెప్పింది ఈ నీచి పదజాలం వాళ్ళు వాడరు. వాళ్ళకి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ రాసేవాడు ఎక్కడ దొరికాడు మీకు? ఏం నేర్చుకున్నాడు వాడు? ఏ ఉద్యోగం కాకపోతే మీ దగ్గరికి వచ్చినట్టున్నాడు. ఇప్పటికే ఎక్కువ ఆదాయం వచ్చి ఒక ఆలయాన్ని దక్కించుకునేందుకు ఎక్కడి కమిటీతో వ్యూహాత్మకంగా దేవాదాయ శాఖకు లేఖ రాసింది. కమిటీతోనే వ్యూహాత్మకంగా దేవాదాయ శాఖకు లేఖ రాయించారు. వ్యూహాత్మకంగా అనే పదం ఎందుకమ్మా మధ్యలో? కమిటీతోనే దేవాదాయ శాఖకు లేఖ రాయించింది అంటే సరిపోతుంది కదా. వ్యూహాత్మకంగానే అంటే ఏంటిది? ఎక్స్ట్రాలు ఎవరు నేను అలంకారాలా? ప్రిఫిక్స్లు సఫిక్స్లు అంటారు కదా. ఇది మీ భాషా పండిత్యం ప్రజల ముందు కాదు, భక్తుల ముందు అసలే కాదు నాన్న. మీకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాం మేము. మా చెవిలో పూలు లేవు. బయట క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు బాగానే దొరుకుతున్నాయి. వ్యూహాత్మకంగా అండ్ వ్యూహాత్మకంగా ఏం చేసాం మేము? బాంబులు పెట్టామా? మటర్లు చేశారా హిందూ భక్తులు? ఏంటి వ్యూహాత్మకంగా చేసేది? అంత కర్మ పెట్టింది. వ్యూహాత్మకంగా చేసిన కర్మ ఓపెన్గానే అడుగుతారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇచ్చేస్తాలో అవతలేదు, ఆ పోరాటం సాగుతుంది. ఎంతోమంది చేస్తుంటారు, ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ చేస్తూ ఉంటారు. అందులో వ్యూహాత్మకంగా ఉంది. ఎష్టకాలొద్దమ్మా, తగ్గాలి. స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఈ పీఠానికి స్వయం ప్రకటిత పీఠాధిపతి. స్వయం ప్రకటిత, ఇది కూడా ఎక్స్ట్రానే. ఈ పీఠానికి పీఠాధిపతి అంటే సరిపోయేది. స్వయం ప్రకటిత అంటే నువ్వేమో స్వయం ప్రకటిత రిప్రజెంటేటివా హిందూ ప్రజలకి, లేకపోతే హిందూ భక్తులకు కానీ ప్రజలకు కానీ నువ్వు స్వయం ప్రకటితగా నీ కాసుకుంటున్నాగా పేపర్లో? నీకెవరిచ్చారు అధికారం? స్వయం ప్రకట అంటే ఆ పీఠాధిపతి ఏమన్నా చైనా ప్రీమియరా, లేకపోతే నార్త్ కొరియా డిక్టేటరా, పుతిన్ లాగానా? లేకపోతే ఓ 25-30 ఏళ్ళ దాకా ఆయనలో వేసుకోవడానికి? భాష తెలియని వాళ్ళందరూ మీడియాలోకి వచ్చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. స్టాండర్డ్స్ పడిపోతాయి. అధికార పార్టీలోని ముఖ్య నేతలు ప్రభుత్వ పెద్దలతో ఈ పీఠానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తప్పేంటి? నాకు ఉన్నాయి. పొద్దున్నే నేను పలానా ఎంపీ గారు, పలానా ఎమ్మె గారు, ఎమ్మెల్యే గారు వాకింగ్ ఆడితే భుజం మీద చేతులు వేసుకుని కవులు చెప్పుకుంటాం, టీ తాగుతాం, వాకింగ్ అయిపోయాక సిగరెట్ కాల్చుకుంటాం. తప్పే ఉంది అందులో? మా వార్డు కౌన్సిలర్ నేను వాకింగ్ వెళ్ళిన ప్రతి రోజు కనపడతారు. ఆయన సార్ బాగున్నారంటే సార్ బాగున్నాను సార్, ఏంటి సార్ అంకల్ ఏమంటే సార్ చిలకాయ గాడి భవానికి వస్తే వచ్చారు సార్ వచ్చారు. ఓకే, సన్నిహిత సంబంధాలు ఉంటాయండి. తప్పేంటంటే మీకు లేవా ఎవరితో సన్నిహిత సంబంధాలు? మీ వీధిలో కానీ, మీ ఆఫీసులో కానీ, మీ సర్కిల్స్లో కానీ. మరి అది కూడా మరి నేరమే కదా. అమ్మో, చట్ట ప్రకారం చాలా నేరం. హత్యా దోపిడీ కంటే చాలా ఎక్కువ. సన్నిహిత సంబంధాలు ఉండేవాళ్ళు ఉంటారు, ఒకసారి ఆలోచించుకోవాలి. అమ్మో. విశాఖ నగరం కప్పరాడలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం
దేవాదాయ ఆధీనంలో కొనసాగుతోంది. మన దేశంలోని ప్రతి రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆలయాలపై ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి విడిపించాలని హిందూ సంస్థలు ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఓకే, చూద్దాం, మంచి రోజులు వస్తామో. కాకపోతే ఏంటంటే ఇది స్టేట్ సబ్జెక్ట్ ఎండోమెంట్ అనేది, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఐ థింక్ సో. సెంటర్ కెనాట్, maybe Sata can by passing GO, it cannot do by passing a bill in parliament like that. దాన్ని ఏదో అంటారు, మన ప్రెసిడెంట్ ద్వారా ఒక దాని ఆ పదం ఏదో మర్చిపోయాను, అలా చేయించి రాత్రి మొత్తం దేశాల్లోని ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని బ్యాన్ చేసే విధంగా ప్రభుత్వం చేయగలడు మోడీ. మరి ఆయన ఎందుకు చేయట్లేదో అది కూడా మనం ఒకసారి అడుగుదాం, ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేశారు. అయోధ్య మందిరం అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాని ప్రకారం వివాదం తొలగిపోయింది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, మనం కట్టుకున్నాం. అలాగే కొన్ని వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో జరగనివన్నీ ఏం చేస్తున్నారు. మరి ఇది ఎందుకు చేయట్లేదు మోడీ గారు, నాకు అర్థం కావట్లేదు. మేబీ సమ్ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఈజ్ దేర్. దాని గురించి మనం కొంచెం ఆలోచిద్దాం, ఈసారి వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం 3 కిలోల బంగారు ఆభరణాల, 100 కిలోల వెండి, బ్యాంకుల్లో 1 కోటి వరకు స్థిర డిపాజిట్లు ఉన్నాయి. ఏటా 1 కోటికి పైగా హుండీ ఆదాయం వస్తుంది. ఏమండి, గుడికి 3 కిలోల బంగారమా? మా పేటకి అండి అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ దగ్గర, వాళ్ళ ఇళ్లలో కానీ బ్యాంకు లాకర్లు కానీ 3 కిలోలు ఏముందండి? అంత పెద్ద గుడికి 3 కిలోలు నథింగ్. 3 కిలోలు అంటే ఏదో పెద్ద ఇదిగా రాస్తారు. అన్ని సేవలు రాస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు రాస్తూ ఉంటారు న్యూస్ పేపర్స్లో. పలానా వాడి దగ్గర 1/4 కేజీ బంగారం దొరికింది. అమ్మ 1/4 కేజీ బంగారమే, వాడు 40 ఏళ్ళ సర్వీస్ చేస్తుంటాడు. 1/4 కేజీ బంగారం దొరికింటే ఎంత మింగేసాడు. 2 ఫ్లాట్లు ఉన్నాయట. అమ్మో, 2 ఫ్లాట్ల 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తే వాడు అడుక్కు తినాలి, దాచుకుని ఏవో 2 ఫ్లాట్లు కొనుక్కోకూడదు. ఇదే అలాగే ఉంది. అంతటి ప్రాధాన్యం గల ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తప్పించి పీఠానికి అప్పగించేలా స్థానికులు పావులు కదుపుతున్నారు. తప్పే ఉంది అందులో. స్థానికులు అంటే ఎవరండి? భక్తులే కదా. స్థానికులు అంటే పొలిటికల్ పవర్ ఏం లేని వాళ్ళు అని లిటరల్ మీనింగ్, అంతే కదా. వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరికి సపోర్టే లేదు. స్థానికులు అంటే సామాన్యులు. తప్పే ఉంది, సామాన్యులదే కదా ఆలయం. అది వాళ్ళు వేసిన డబ్బులు, వాళ్ళ మతానికి సంబంధించింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మీకు కానీ ఏమన్నా అడిగే న్యూస్ పేపర్ చేతిలో ఉంది కదా అని అడిగే ఇది సత్తా ఉంటే మిగిలిన మతాల గురించి కూడా ఎలాగ రాయండి సార్. ఇంకా దేశంలో ఉన్నాయి కదా పెద్ద మతాలు, వాటి గురించి ఎలా రాయండి. మీకు అప్పుడు తెలుస్తుంది. ఏదో అంటారు చూసారా, అమ్మహ కమకహ. ఇటీవల ఆలయ కమిటీ దేవాదాయ శాఖ కమిషనర్కి లెక్క రాస్తుంది. ఓకే, రాస్తారు, తప్పే ఉంది. లెక్కలు రాసడం కూడా నిర్వాహటి. స్థానిక భక్తులు ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. స్థానిక భక్తుల ఎవరమ్మా? ఆ నలుగురు ఎక్కడ ఉంటారు కానీ ఎవరో ప్రతివాడు ఆ నలుగురికి భయపడ్డం ఏంటరా? ఎవరండి భయపడేది? మీరు భయపడక్కర్లేదు, మీడియా వాళ్ళు భయపడక్కర్లేదు, పొలిటికల్ పార్టీస్ భయపడక్కర్లేదు. ఆ నలుగురికి, నాలాంటి సామాన్యుడు ఆ నలుగురికి భయపడక్కర్లేదు. ఎవరో ఆ నలుగురి పేర్లు చెప్పి వీళ్ళందరూ నానహంగమాట. ఏదైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పలానా చోట ఏదైనా ఒక ఉపన్యాసాలు కానీ మా ప్రజలు అడుగుతున్నారు, మా నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారు. అందరూ వచ్చి ఈయన అడిగారా, ఇంటి తలుపు తట్టి 2 కోట్ల మంది వచ్చి స్థానిక ప్రజలు, ఒక మినిస్టర్ ఉంటారు లేదా సమ్ అపోజిషన్ లీడర్, ఎనబడి సంబడి పొలిటికల్ మ్యాన్, ప్రజలు అడుగుతున్నారు. మా నియోజకవర్గ ప్రజలు అందరూ ఈయన అడిగారా? ఒట్టిదే ప్రజల పేరు చెప్పుకోవడం, ఒక దుమారం లేపడం. ఎవరు చెప్పాడండి ఇవన్నీ మీకు? పెద్దల ఒత్తిడితో లేఖ పంపారు. తప్పే ఉంది. కొందరికి వైకాపా నేతలతో సంబంధాలు ఉన్నాయి.
తప్పే ఉందండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వైకాపా నేతలని మీరు రాస్తున్నారు, ఆఫ్కోర్స్ నేతలే, ప్రజాప్రతినిధులు వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నారు. సత్సంబంధాలు ఉంటాయి, తప్పేంటి అందులో? అది నేకం కాదు, ఉండాలి. నేతలకి ప్రజలకి సత్సంబంధాలు ఉండాలి. వీళ్ళు ఏవో అడుగుతుంటారు ప్రజలు, వాళ్ళు తీరుస్తూ ఉంటారు. అందుకే కదా ఓటేశారు. సత్సంబంధాలు ఉండడం మంచిదే. ఆ నేతలు ఎవరు మంచివాళ్ళు ఉంటారు. మీరు నెగిటివ్గా కలిసినా పప్పులో కాలేశారు మీరు. సత్సంబంధంలో అంటే మీరు వాళ్ళు పొగుడుతున్నారు ఇండైరెక్ట్లీ. ఇందాక అన్నానే, చేతకాడిన వాడిని ఏమన్నా కూర్చోబెట్టాక ఆ సీట్లో మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ఇలాంటి రాయకండి అమ్మా, మొదటిగా మాసం వస్తుంది మీకు. అదండి ఆలయాల గురించి ఈయనెవరు, దేశం మొత్తం హిందువులు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ భక్తులు ఒకవైపు పెడుతుంటే ఈయన ఇటేపు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేద్దామని, అంటే పొలిటికల్ అనాలిసిస్ ఎలా రాసేస్తున్న ప్రజలు నమ్మేస్తున్నారు. ఈ గదుల్లో మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇలాంటివి కూడా రాసేద్దామనా? మీరు ఏది రాసినా అది నమ్మేస్తారా? పలానా ఊళ్ళో ఏదో జరిగినట్టు మేము నమ్మేస్తామా? ఏంటి రాసేవాడు చేతిలో పెన్నది కదా అని చెప్పి నా చేతిలో కూడా ఉంది పెన్ను. నేను కూడా రాస్తుంటాను అవి విను. అంటే తప్పమ్మా, అలాంటి రాయకూడదు. ఇప్పుడు ఒక బాధ్యత ఉండాలి మీడియాకి కానీ, ఒక పొలిటికల్ పార్టీకి కానీ, ఎవరికైనా బాధ్యత అని ఉండాలి. రాసేవాడికి చేతిలో పెన్నది కదా అని చెప్పి ఏర్పడితే అది రాయకూడదు. ఒక స్టాండర్డ్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. వారు ఏది రాస్తే ప్రజలు నమ్మేస్తారని అనుకోకండి. దీనివల్ల ఏదో దుమారం జరుగుతుంది చెప్పలేము. ప్రభుత్వం కానీ అది ఆ పీఠానికి ఇచ్చేస్తుంది అనుకోండి, మొదట హర్షించేది నేనే, నాలాంటి సామాన్య భక్తుడు. ఐ విల్ బి మోర్ హ్యాపీ అండ్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు దట్ పొలిటికల్ లీడర్ హూ ఎవర్ హీ మే బి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజలకు మంచి చేసేదే వాళ్ళకి మేము పట్టం కడతాం. మంచిది ఇది. ఇదండి వాటికి ఇది చాలా అనుకుంటాను. వీడియో ఇప్పటికీ చాలా లెంగ్తీ అయిపోయింది, సారీ. ఎనీవే, మీ కామెంట్స్ కిందగా అండి. నేను తప్పుగా అంటే మీ అభిప్రాయాలకి, మీ ఆలోచన ధోరణికి, మీ విలువలకి ఏమన్నా నేను భంగం కలిగించేలా మాట్లాడినా, అటు ఇటుగా మాట్లాడినా మీరు ఏమనుకుంటారు కొంచెం కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, జై హింద్.